బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు 10 ఏళ్ల దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే బనకచెర్ల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలన్న హరీష్ రావు ప్రకటనను స్వాగతిస్తున్నామని, కేసీఆర్ ను కూడా అసెంబ్లీకి తీసుకురావాలని కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో హరీష్ రావు నిజాలు మాత్రమే చెప్పాలని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన స్పష్టం చేశారు. హరీష్ రావు గారు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, అసెంబ్లీ సమావేశాలలో వారికి సరి అయిన అవకాశం ఇవ్వాలని, మైకులు కట్ చేయొద్దని, అసెంబ్లీని వాయిదా వేయొద్దని అని అడుగుతూ మేము గోదావరి కృష్ణా జలాల మీద మాట్లాడడానికి సిద్ధం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదు. మా 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో, 10 సంవత్సరాల పాలన ముందు కాంగ్రెస్ హయాంలో 50 సంవత్సరాలలో ఏం జరిగిందో, గత సంవత్సరన్నరలో ఏం జరిగిందో మేము చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న నేను కూడా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నా, 100% రండి, చర్చించుకుందాం. 10 సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ఏందనే కానించి మొదలు పెడదాం. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యిందో శాఖ వారీగా, ఇరిగేషనే కాదు, సివిల్ సప్లైసే కాదు, హౌసింగే కాదు, ట్యాక్సెసే కాదు, అన్ని అంశాలు ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం. ఎందుకంటే మేము సంవత్సరన్నర పాలన, మీది 10 సంవత్సరాల పాలన. 10 సంవత్సరాలు నమ్మకంతో కేసీఆర్ మీద ప్రజల అధికారంలోకి తెస్తే దాన్ని అనుభవించిండు. 10 సంవత్సరాల తర్వాత ఇదే ప్రజలు 39 సీట్లు ఇచ్చిర్రు 2023లో. ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. ప్రతిపక్ష హోదా అంటే చిన్నదేం కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే హోదా. ముఖ్యమంత్రిగా ఎట్లా అనుభవించినవో సేమ్ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించి ప్రతిపక్ష హోదాను కూడా అంగీకరించి మరి అసెంబ్లీకి రావాలి కదా, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కదా. చేసే ఓపిక లేదు. లేనప్పుడు కొడుక్కో అల్లునికో ఎవరికో ఇయ్యాలి, ఇచ్చి మరి ఎట్లా బిహేవ్ చేయాలనో కూడా నేర్పియాలి. ఇలా బిహేవియర్ రాదు. చిల్లర బల్లర మాటలు. ఇలా అసెంబ్లీని ఆపేది మేం కాదు. అసెంబ్లీలో మీరు చిల్లర మాటలు, మంత్రుల్ని తిట్టి, ముఖ్యమంత్రిని తిట్టి, స్పీకర్ దళితుడని దళితుల్ని అవహేళన చేసి, మీరు అసెంబ్లీని రచ్చరచ్చ చేసి బయటకు వచ్చి గగ్గోలు పెడుతుంటారు ఆ మీడియా పాయింట్ దగ్గర. జబ్బా చూసిరా, అసెంబ్లీ మూసేసిర్రు. మీరు చేసిన చిల్లరి హరకత్లు బ్రహ్మాండంగా 70 mm లో చూపిస్తాం. రారే మీరు ఎట్ట చేస్తున్నారు.